హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్లో భాగంగా 10th క్లాస్ హిస్టరీలోని 4th లెసన్ అండి, పారిశ్రామిక యుగం. ఈ టాపిక్కి రిలేటెడ్గా జస్ట్ ఒక 20 వరకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే మనం ఈరోజు నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్లో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ని అయితే తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మూసీ పుస్తకము ఏ సంవత్సరంలో ప్రచురించబడింది అనేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారండి. సో మూసీ పుస్తకం అనేది 1900 సంవత్సరంలో మనకు ప్రచురించబడింది. 1900 బాగా గుర్తుంచుకోవచ్చు. మూసీ పుస్తకం అనేది 1900లో మనకు ప్రచురించబడింది. ఏ పుస్తకం అండి? మూసీ పుస్తకం. నెక్స్ట్ సెకండ్ వన్, వాణిజ్య పత్రిక పేజీలలో మనకు కనిపించింది ఏది? సో వాణిజ్య పత్రిక ఏలో మనకు కనిపించే ఏది అంటే చిత్రం అండి. వాణిజ్య పత్రిక పేజీలలో ఏ కనిపించింది ఏంటంటే మనకు చిత్రం అండి. సో ఆన్సర్ వచ్చేసి చిత్రము. మీకు టెక్స్ట్ బుక్స్ మీ దగ్గరగానే ఉంటే వన్స్ ఒకసారి టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నీ చూడండి. ఇన్ కేస్ లేకపోయినా పర్లేదండి, మీకు దొరకడం ఇంకా కొంచెం లేట్ అయితే ఈ బిట్స్ అయితే యూస్ అవుతాయి. నెక్స్ట్ వన్, మనము మాట్లాడేటప్పుడు అంటే మనం దేని గురించైనా మాట్లాడేటప్పుడు ఫ్యాక్టరీ ఉత్పత్తిని సూచిస్తాము. సో అదేంటి? ఇప్పుడు మనం నేర్చుకునేదే లెసన్ పారిశ్రామిక యుగం కదా. మనము పారిశ్రామిక ఉత్పత్తి గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాక్టరీ ఉత్పత్తిని సూచిస్తాము. చూడండి, ఇక్కడ మనము పారిశ్రామిక ఉత్పత్తి గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాక్టరీ ఉత్పత్తిని సూచిస్తాము. సో ఫ్యాక్టరీ ఉత్పత్తిని సూచించేది అంటే మనకు దేని గురించి చెప్తామంటే పారిశ్రామిక ఉత్పత్తి గురించి అయితే చెప్తాం. నెక్స్ట్ వన్, వడికిన నూలును నేత కార్మికులకు మరియు తరువాత రంగు వేసేవారికి తీసుకెళ్తారు. సో చూడండి, ఇక్కడ వడికిన నూలును నేత కార్మికులకు, పుల్లర్ మరియు తర్వాత రంగు వేసేవారికి తీసుకెళ్లారు. వడికిన నూలును అంటే మనము వడికిన అంటే నేసిన నూలును నేత కార్మికులకు, పుల్లర్ మరియు తర్వాత రంగు వేసేవారికి తీసుకెళ్తారు. ఫస్ట్ పుల్లర్కి, దాని తర్వాత రంగు వేసేవారికి అయితే తీసుకెళ్తారండి. నెక్స్ట్ వన్, పత్తి మిల్లును ఎవరు సృష్టించారు? వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. పత్తి మిల్లును రిచర్డ్ ఆర్క్రైట్ అనే ఆయన సృష్టించాడండి. సో పత్తి మిల్లును ఎవరు సృష్టించారు? ఇక్కడ రిచర్డ్ ఆర్క్రైట్ అనే ఆయన ఈ యొక్క పత్తి మిల్లును మనం సృష్టించడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, మనకు కర్మాగారాలు ఆంగ్ల ప్రకృతి దృశ్యంలో సన్నిహిత భాగంగా మారాయి. సో మనకు ఏ ఇయర్లో ఈ కర్మాగారాలు అనేవి ఆంగ్ల ప్రకృతి దృశ్యంలో సన్నిహిత భాగంగా మారాయి అంటే 19వ శతాబ్దం ప్రారంభంలో కర్మాగారాలు అనేవి ఆంగ్ల ప్రకృతి దృశ్యంలో సన్నిహిత భాగంగా మారాయి. క్వశ్చన్స్ కొంచెం ట్రాన్స్లేషన్ మనకు ఒత్తులు పొల్లులు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నా, మీకు ఇన్ కేస్ డౌట్గా వస్తే టెక్స్ట్ బుక్స్ అనేది చూడండి. సో మనకు 19వ శతాబ్దంలో కర్మాగారాలు ఆంగ్ల ప్రకృతి దృశ్యంలో సన్నిహిత భాగంగా మారాయండి. 19వ శతాబ్దము. క్వశ్చన్ నెంబర్ 7, యంత్రాలు తరచుగా చెడిపోతాయి మరియు మరమ్మత్తు అనేది అవుతుంది. సో అప్పుడు ఖరీదుగా ఉంటుందా లేకుంటే చౌకగా ఉంటుందా అంటే యంత్రాలు చెడిపోయినప్పుడు అండ్ వాటిని రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఖరీదైనది అవుతుందండి. సో ఏదైనా ఒక మిషన్ పాడైంది అనుకోండి, దాన్ని చాలా ఎక్స్పెన్సివ్తో తీసుకొస్తాం. అది ఇన్ కేస్ రిపేర్ అయితే మాత్రం అంతే ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో చాలా ఖరీదుగా ఉంటుంది. యంత్రాలు తరచుగా చెడిపోతాయి మరియు మరమ్మత్తు కూడా ఖరీదైనగా అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు ఉన్ని పరిశ్రమలో చేతులతో వడకడం ద్వారా కొంతమంది మహిళలు కొత్త యంత్రాలపై దాడి చేయడం ప్రారంభించారు. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అనిపించిన, స్పిన్నింగ్ జెన్నీని ప్రవేశపెట్టినప్పుడు ఉన్ని పరిశ్రమలతో ఫస్ట్ ఏం చేస్తారు? చేతులతో వడకడం ద్వారా అంటే కొంతమంది మహిళలు వాటి మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ కొత్త యంత్రాలపై మనకు దాన్ని దాడి చేయడం ప్రారంభించారనేసి ఇక్కడ ఇచ్చారండి. సో ఇది కాస్త మనకు డిఫరెంట్గా ఉన్న అంటే దానితో చేసినప్పుడు చేతులతో చేసినప్పుడు ఇప్పుడు యంత్రాలతో చేయడము ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 1840 తర్వాత నగరాల్లో తీవ్రమైంది ఏంటి? 1840 తర్వాత నగరాల్లో ఎక్కువ భాగం ఏంటంటే మనకు భవన నిర్మాణ కార్యకలాపాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మనకు 19వ శతాబ్దంలో మనం చూసుకుంటే చాలా డెవలప్మెంట్ పెరిగే కొద్దీ భవన నిర్మాణాలు అనేవి ఏమవుతాయి? కార్యకలాపాలు కూడా ఎక్కువ అవుతాయి కదా. సో 1840 తర్వాత నగరాల్లో భవన నిర్మాణ కార్యకలాపాలు అనేవి ఎక్కువగా అయ్యాయి, తీవ్రమయ్యాయి. నెక్స్ట్ వన్,
భారతీయ వ్యాపారుల నియంత్రణలో ఉన్న ఈ నెట్వర్క్ దేని ద్వారా అంటే మనకు ఇయర్ అడిగారు ఇక్కడ, విచ్ఛిన్నమవుతుంది. 1750ల ద్వారా విచ్ఛిన్నమవుతుందండి. భారతీయ వ్యాపారుల నియంత్రణలో ఉన్న ఈ నెట్వర్క్ 1750లో విచ్ఛిన్నమైంది. నెక్స్ట్ క్వశ్చన్. యూరోపియన్ దేశాలు క్రమంగా అధికారాన్ని పొందాయి. మొదట స్థానిక కోర్టుల నుండి వివిధ రకాల రాయితీలను పొందాయి. తర్వాత వాణిజ్యానికి కొన్ని సంస్థలు అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే గుత్తాధిపత్య సంస్థలు. యూరోపియన్ దేశాలు క్రమంగా అధికారాన్ని పొందాయి అండ్ దాంతోపాటు స్థానిక కోర్టుల నుండి వివిధ రకాల రాయితీలను కూడా పొందాయి. తర్వాత ఏమైందంటే వాణిజ్యానికి గుత్తాధిపత్య సంస్థలు అనేవి ఏర్పడ్డాయండి. నెక్స్ట్ క్వశ్చన్ 12 చూద్దాము. భారతీయ సున్నితమైన వస్త్రాలు యూరోపులో క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ అయినా కూడా మీకు ఇలానే ఇస్తారండి. అప్లికేషన్ బిట్స్ తరహాలో కానివ్వండి, మనల్ని కన్ఫ్యూజ్ చేసే తరహాలో కానివ్వండి, ఇలానే ఉంటాయి. వన్స్ జాగ్రత్తగా చూడండి. భారతీయ సున్నితమైన వస్త్రాలు యూరోప్లో చాలా డిమాండెడ్గా ఉండేవి, గొప్ప డిమాండ్లో ఉండేవి. భారతీయ సున్నితమైన వస్త్రాలు యూరోప్లో గొప్ప డిమాండ్లో ఉండేవి. ఎక్కడ అండి? యూరోప్లో. క్వశ్చన్ నెంబర్ 13. అయితే మనకు అంటే రాజకీయ అధికారాన్ని స్థాపించిన తర్వాత అది వాణిజ్యానికి గుత్తాధిపత్య హక్కును కలిగి ఉంటుంది. ఏ కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ అధికారాన్ని స్థాపించిన తర్వాత అది వాణిజ్యానికి గుత్తాధిపత్య హక్కును కలిగి ఉంటుంది. ఏదంటే మనకి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మరొకసారి చూడండి, అధికారాన్ని స్థాపించింది, అలాగే గుత్తాధిపత్య హక్కును కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. అనేక చేనేత గ్రామాలలో మరియు గుమాస్తాల మధ్య ఘర్షణలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. అనేక చేనేత గ్రామాలలో నేత కార్మికులు మరియు గుమాస్తాల మధ్య ఘర్షణలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఎవరెవరి మధ్య? చేనేత గ్రామాలలో అంటే వారి గుమాస్తాలు, నేత కార్మికులు అలాగే గుమాస్తాల మధ్య ఘర్షణలు జరిగినట్లు మనకు నివేదికలు అనేవి వచ్చాయండి. క్వశ్చన్ నెంబర్ 15. 1772లో హెన్రీ పాటుల్లో అనేక కంపెనీ అధికార భారతీయ వస్త్రాలకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని చెప్పే సాహసం చేశారు. చూడండి, ఏ ఇయర్లో మనకు హెన్రీ అనే కంపెనీ అధికారి భారతీయ వస్త్రాలకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని చెప్పే సాహసం చేశారంటే 1772లో ఈయన కంపెనీ అధికారి భారతీయ వస్త్రాలకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని చెప్పడం అయితే జరిగింది 1772లో. నెక్స్ట్ వన్. భారతదేశం నుండి ముడి పత్తి ఎగుమతులు పెరగడంతో ముడి పత్తి పెరిగింది. ముడి పత్తి యొక్క ధర కూడా పెరిగిందండి. భారతదేశం నుండి మనకు రా మెటీరియల్ ఉంటుంది కదా, ఆ ముడి పత్తి ఎగుమతులు అనేవి పెరగడంతో ఆ యొక్క పత్తి యొక్క ధర అనేది తగ్గిందా పెరిగిందా అండి? పెరిగిందండి. భారతదేశం నుండి మనకు మెటీరియల్ తీసుకొస్తారు, ముడి పత్తి అనేది ఎగుమతులు పెరిగాయి. దానివల్ల ఏమవుతుందంటే ముడి పత్తి ధర కూడా పెరిగిపోయింది. నెక్స్ట్ వన్. ఎల్గిన్ మిల్ కాన్పూర్లో ఏ ఇయర్లో ప్రారంభించబడింది? ఎల్గిన్ మిల్లు అనేది కాన్పూర్లో ఏ ఇయర్లో ప్రారంభించబడిందంటే 1860లో ప్రారంభించారండి. 1860లో ప్రారంభించిన మిల్లు ఏదంటే ఎల్గిన్ మిల్లు. ఇది వచ్చేసి మనకు కాన్పూర్లో అయితే ఉంటుంది. మిల్లు ఏంటి? ఎల్గిన్ మిల్లు. ఇయర్ 1860 అండ్ ఎక్కడ? కాన్పూర్లో. ఇలా మనకు బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పత్తి యొక్క ఉత్పత్తి 1900 నుండి 1912 మధ్య ఎలా ఉండేదంటే రెట్టింపుగా ఉండేది. భారతదేశంలో ఈ యొక్క పత్తి ఉత్పత్తి అనేది రెట్టింపుగా, ఇయర్స్ అడిగితే మాత్రం మీరు 1900 నుండి 1912 మధ్య అనేది చూసుకోవాలండి. భారతదేశంలో పత్తి అనేది ఉత్పత్తిలో చాలా రెట్టింపు అయ్యింది 1900 నుండి 1912 మధ్య. నెక్స్ట్ 20వ శతాబ్దము 2వ శతాబ్దము అంటే 20వ అలాగే 2వ శతాబ్దం నాటికి నేత కార్మికులు ఫ్లై షటిల్తో సమాన్ మగ్గాలను ఉపయోగిస్తున్నట్లు మనము కనుగొన్నాము. నేత కార్మికులు ఫ్లై షటిల్తో మగ్గాలను ఉపయోగిస్తున్నట్లు మనము కనుగొన్నామండి. దేని ద్వారా అంటే ఫ్లై షటిల్. నేత కార్మికులు మగ్గాలను ఉపయోగించారనమాట. నెక్స్ట్ వన్. భారతీయ తయారీదారులు
జాతీయవాద సందేశం అని ప్రకటించినప్పుడు స్పష్టంగా మరియు బిగ్గరగా ఉండేది. భారతీయ తయారీదారులు చూడండి, ఇక్కడ భారతీయ తయారీదారులు ఉంటారు కదా, సో వారు వచ్చేసి జాతీయవాద సందేశం అని ప్రకటించినప్పుడు స్పష్టంగా ఉండాలి, అలాగే బిగ్గరగా ఉండేదే మనకు జాతీయవాద సందేశము. సో ఇదే అండి 4th టాపిక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకున్నారు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దాంతోపాటు సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తాను, పాసిబుల్ అయితే చూడండి.